కొత్త ట్రెండ్ పరిచయం చేయాలంటే ముందు కాస్త ధైర్యం కావాలి, ఆదరించే అభిమానులు కావాలి. ఈ రెండు పుష్కలంగా ఉన్న కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య శ్రీరామరాజ్యంతో టాలీవుడ్ లో పౌరాణిక చిత్రాలకు ఘనమైన ప్రారంభాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం వరుస విజయాలతో అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. సింహాగా టాలీవుడ్ రికార్డుల్ని వేటాడిన నందమూరి బాలకృష్ణ త్వరలోనే అధినాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మధ్యలో పరమవీర చక్ర శ్రీరామరాజ్యం రూపంలో మిశ్రమ ఫలితాలను అందుకున్న నందమూరి అందగాడు తాజా ప్రాజెక్టు ద్వారా మళ్లీ రికార్డుల దుమ్ము దులిపే పనిలో ఉన్నాడు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తాను. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తాను. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. సింహ విజయం తర్వాత బాలకృష్ణ సినిమా వేగంలోనూ సినిమాల తీరులోనూ మార్పు వచ్చిందనే చెప్పాలి. అప్పటి వరకు ఫ్యాక్షన్ బాటలో అద్భుతాలు సృష్టించి పరమవీర చక్ర రూపంలో సందేశాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటుడిగా బాలకృష్ణకు మంచి పేరు తప్ప ఆర్థికంగా సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది సినిమా. ఏందివే అవ్వల్ తాలూకుదారుగా నేను యుద్ధం ఆపివేస్తే భూమి పట్టా చేస్తారా? ఈ భూమి ఈ అబ్బదా వానబ్బదా, వానబ్బను కన్నబ్బదా? మట్టి దవ్వి గింజబెట్టి చెట్లు పెంచినారురా, పాదుగట్టి కొండగట్లు నాట్లు పెట్టినారురా. నీరు పండే పట్టు పరుపు కాదురా పాడవి భూమి. బాపు దర్శకత్వంలో అలనాటి ఆణిముత్యం లవకుశ కథతో శ్రీరాముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటనలో ఎన్టీఆర్ ను మరిపించిన బాలకృష్ణ ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మధ్య 100 రోజుల మార్కు దాటిన ఈ సినిమా తెలుగు పరిశ్రమలో పౌరాణిక కథలకున్న ఆదరణను చాటి చెప్పింది. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. ఇవన్నీ ఓ ఎత్తైతే బాలకృష్ణ నటిస్తున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా మరో ఎత్తు. కెరీర్ లోనే తొలిసారిగా అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు బాలయ్య. అధినాయకుడిగాను త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల వల్ల ఆలస్యమైంది. అధినాయకుడిలో మొత్తం 3 తరాలకు చెందిన పాత్రల్లో నందమూరి అందగాడు కనువిందు చేయనున్నాడు. ప్రస్తుతం రవి చావలి దర్శకత్వంలో శ్రీమన్నారాయణగా కనిపించబోతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా సైతం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.